తీసుకున్నా. అందుకే మీరు చేసేది ఒక పిలిపిచ్చాను. పైనుండి ఆర్థికంగా బాగా ఉండే 10%, అట్టడుగు నుండే 20% గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం. అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా. నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిశలు కష్టపడతా. ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను. మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. మీరు ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది, ఎక్కడో హైడ్లో థర్మలో పెట్టి. ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంట్ ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం. నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను. మీ ఇంట్లోనే కరెంటు చేయించే మార్గం నేర్పిస్తా. ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంట్ ఇస్తాం. మీ దగ్గర అదనంగా కరెంట్ వస్తే మళ్ళా కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం. మామూలు ఆలోచనలు కాదు. మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు. పేదరికం పోయే మార్గాలున్నాయి. మనకు మెరుగైన జీవితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 378181650997 ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం. గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది. annacantintrust.ap.gov.in ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్కనుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రం. ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి. అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చారో రాజుగారిని రమ్మంటున్నా ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనం దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి రాజుగారిని భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న. అందరూ ఈ స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ, ఒకసారి రాజుగారు మైక్ ఒకసారి ఇవ్వండి, ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సారు అంటే నింపిన ఉత్తేజం అంతా ఇంత కాదు. రాగానే మేము తిరుపతి నడిచి వెళ్దామని మొక్కున్నామండి. ఇక్కడి నుంచి కాలినడకని 425 కిలోమీటర్లు నడిచినప్పుడు మేము బాధపడ్డప్పుడు ఏం తలుసుకున్నామంటే
అసలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని కాపాడటానికి ఆయన పడే కష్టంలో మనం ఇంత నల్లపూసంత అనే ఉద్దేశంతో నడిచాం సార్. చాలా హ్యాపీగా నలుగురు అక్కడికి వెళ్ళగానే ఆనంద బాష్పాలు తప్ప మాకేం లేదు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అనుకున్నట్టుగానే మీకు ఈ ₹1 ఈ సంవత్సరమే కాదు సార్, కంటిన్యూగా 5 సంవత్సరాల్లో కంటిన్యూగా ఇవ్వడానికి కూడా నేను ప్రిపేర్ అయ్యి మీకు ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చాను.